హలో అండి. ఇక మాల్కొండ అయితే వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో పనులు స్టార్ట్ చేసాం మళ్ళీ. ఇంకా మా వారైతే సాయంత్రం పూట వెళ్ళి మా పిన్నిని తీసుకొచ్చారు. ఇంకా పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసుకొని తొందరగా లేసాము 3ంటికే. ఇంకా మా పిన్ని అయితే పొంగల్కి అన్నీ రెడీ చేసి పాలు పోసి పొయ్యి మీద అయితే పెట్టేసింది ఆమె చేతితోటి. ఇక్కడ మా చిన్నత్త అయితే పూలు అల్లుతుంది. ఈలోపు మా పెద్దమ్మ అయితే బియ్యం కడుగుతుంది. మా వారైతే పొయ్యి ముట్టించేసి ఎసరు పెట్టేశారు. ఇంకా వంట మేమే చేస్తున్నాము. వంట ఎలా ఉంది ఏంది ఎలా చేసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడైతే అమ్మవారు ఇంట్లోకి వచ్చింది ఈ గ్యాప్లోనే. ఇంకా మా పిన్ని అయితే యాపాకంతా నలిపి ముక్కలు చేసేస్తుంది. ఇక్కడైతే మా చిన్నత్త అయితే అడుగుతుంది అమ్మవారిని. మేమైతే అంతకుముందే మాట్లాడేసాము. ఈలోపు ఎసరు అయితే మరిగిపోయింది. ఎసరులో బియ్యం అయితే వేస్తున్నాము. అసలు అంతా హడావిడిగా ఉంది, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా. మా పెద్దమ్మ అయితే పొయ్యి ఆరిపోకుండా దగ్గర నిలబడి మంట పెడుతుంది. ఈలోపు మా వారు, మా పిల్లోడు చాకల ఆయన, ఆ పక్కన కండ వేసుకున్న ఆయన అయితే మా వాళ్ళే. ఇక్కడ మా అమ్మ, మా పిన్ని వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. ఆటకైతే స్నానం చేపిస్తున్నారు. 5 బిందెలు నీళ్ళు పోయాలి. దానికి పోసి పసుపు కుంకుమతో ఏటనైతే పూదీయాలి ఇంట్లోకి తీసుకొచ్చి స్నానం చేసిన తర్వాత. ఇంకా ఆ పని అయితే మా పిన్ని చేసిద్ది. ఇంకా లోపలికైతే ఏటను తీసుకొస్తున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.